మేబీ ఫాల్స్ ఎలిగేషన్స్ అయ్యి ఉండొచ్చు మీ పైన ఇవన్నీ. ఐఎమ్ స్టిల్ నాట్ నారోయింగ్ ఇట్ డౌన్ బికాస్ హూ am I. కానీ ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నప్పుడు దాన్ని క్షేత్రస్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసే రెస్పాన్సిబిలిటీ మీ పార్టీకి ఉందా లేదా? వెన్ యూఆర్ ఇన్ పవర్. వినపడలేదా? నోటీస్కే రాలేదా? కింద వాళ్ళు తొక్కేశారా? అయితే సీఎంగా యూఆర్ అ ఫెయిల్యూర్. ఇట్స్ అ క్లియర్ కట్ థింగ్ కాదా? సో ఈరోజు ఎమోషన్స్ని రెచ్చగొట్టడానికి విపరీతమైన ప్రయత్నం జరుగుతుంది. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు పోరాడింది? తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఎవరు మరి? అసలు హూ ఆర్ యూ? మొదటి ముఖ్యమంత్రి అయితే ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉంది, అక్కడ వాళ్ళకి ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ మేము ఒక సభ నిర్వహిస్తూ ఉంటే పోయి రాజమండ్రి జైలు దగ్గర చేసుకోండి కేసు కేటీఆర్. ఈరోజు బ్యారిగేట్లు ఎత్తడం న్యాయంగా అనిపిస్తుందా? వారేవా లాజిక్స్?